ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ. సండే అనగానే మనకి ఎక్కువ చికెను, మటను, ఫిష్ ఇవే గుర్తొస్తాయి. బట్ ఈసారి మాత్రం ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఇంకా తినబుద్దవుతుంది. అంత బావుంటుంది. మరి మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మనం క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్‌ని బాయిల్ చేసుకుందాము. మేమైతే నలుగురమున్నాం. సో, 4 ఎగ్స్‌ని బాయిల్ చేస్తున్నా. వాటర్‌లోకి రాక్ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిలు, ఒక చిన్న లెమన్ ముక్క వేసి మంచిగా బాయిల్ చేసుకోండి. మీ దగ్గర బాయిల్ చేసే కెటిల్ ఉంటే కెటిల్ యూజ్ చేసుకోండి. అప్పుడు ఓవర్ కుక్ అవ్వవు. నాకు కొంచెం ఓవర్ కుక్ అయినట్టు అనిపిచ్చింది. ఇప్పుడు ఎగ్‌కి 3 సైడ్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. దమ్ చేసేటప్పుడు మసాలా మంచిగా పడుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర అండ్ సాల్ట్‌ని యాడ్ చేసి మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. అన్నం పొరపొరలాడాలి అంటే గీని కానీ, ఆయిల్‌ని కానీ యాడ్ చేసి 70% కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్‌ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఐటెమ్స్‌ని యాడ్ చేసుకుందాం. వీటిని లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 ఆనియన్ తీసుకున్నాను. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర అలాగే గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈసారి సంక్రాంతికి కనుమ రోజు చికెన్ కాకుండా ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా ఉంటుందో ఫ్యామిలీ రియాక్షన్ చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 కప్ కర్డ్‌ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకుందాము. అండ్ అలాగే హాఫ్ కప్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఎక్కువసేపు కుక్ చేయకండి, చిదిరిపోతాయి. నాకు ఆల్రెడీ నేను మర్చిపోయాను. సో, చిదిరిపోయాయి. ఇలా అయినా ఓకే. టేస్ట్ బానే ఉంటుంది. సో, వాటిని పక్కకు తీసేసి ఫ్రైడ్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే 70% కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకొని మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాము. ఎగ్స్‌ని యాడ్ చేసుకొని దాని మీదకి కొద్దిగా గరం మసాలాని అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాము. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేదా విజిల్ పెడితే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి. సో, రైస్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. కిందున్న మసాలా మొత్తం పైన రైస్‌కి కూడా పట్టేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ సంక్రాంతి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.